Hello friends, welcome back to my channel. This is Mahesh Matam. చాలా గ్యాప్ వచ్చింది వ్లాగ్ చేయక, కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈరోజు రైడ్ వచ్చేసి రెట్కల్ రేవణ సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి. జరాబాద్ నుంచి 86 కిలోమీటర్స్ అవుతుంది. హైవేలో వెళ్తే 100 కిలోమీటర్స్ అవుతుంది. ఈ చించోలి నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు చించోలి నుంచి అయితే 86 కిలోమీటర్స్ అవుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక స్టేట్లో ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చలో టెంపుల్ దగ్గర కలుసుకుందాం. మధ్యలో ఇక్కడ ఒక టెంపుల్ ఉందంట, దర్శనం చేసుకొని వెళ్దాం. ఇల్లమ్మ మాత దేవాలయం. ఇట్లా పెట్టినా అక్కడే కదులుతుంది. కాదు ఇట్లా కాదు. నాకు ఇప్పుడు వస్తున్నా, ఫస్ట్ చాలా రోజుల తర్వాత వస్తున్నా. చాలా అనుకోకుండా వచ్చినాయి ఈ టెంపుల్కి అయితే. ఇప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాను. వెల్కమ్ టు చించోలి ఫారెస్ట్. లాక్డౌన్ తర్వాత చాలా చేంజెస్ అయినాయి రోడ్లలో. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ రోడ్ ఇంకా బాగాలేకుండా చాలా గలీజ్గా ఉండే. ఇప్పుడు మొత్తం వేసేసారు, క్లీన్ నీట్గా అయిపోయింది. ఇంకా ఈ రాళ్ళు ఇంకా క్లీన్ చేయలేరు ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్పుడైతే సింగిల్ వే ఉండేది, ఇప్పుడు డబుల్ వే చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఓకే, లెఫ్ట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పైకి. హైట్లో ఉంటుంది టెంపుల్ కొంచెం. అండ్ ఇక్కడ స్టెప్స్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి గుండం దగ్గరికి. గుండం దగ్గరికి వెళ్ళి కొంచెం కాలు చేతులు కడుక్కొని దెన్ మళ్ళీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలి. రోడ్ ఇది కూడా బాగాలేకుండా మంచిగా అయిపోయింది, చాలా నీట్గా ఉంది. గుండం దగ్గరికి వచ్చినాము. చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 10-11 months అయింది. వాటర్ అయితే ఉన్నాయి. నైస్. అరే కళ్ళు యాక్చువల్లీ ఏమైంది తెలుసా, ఇగో ఈ వాటర్ మీద గ్రిల్ వేసేసిర్రా లోపలికి దుంకకుండా. చూడు కనిపిస్తుందా? దర్శనం చేసేసుకొని ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని మనం తినేసి వెళ్ళిపోవాలి. ఇక ఇది చూసారుగా షాప్స్ ఉన్నాయి, మనం కొనేవాళ్ళు కొనవచ్చు. అండ్ బైక్స్, కార్స్ ఏదైనా బైక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు.
సైడ్ చూసుకోండి పార్క్ చేశారు. ఇక్కడ ఆ విగ్రహాలు ఉన్నాయి, కూర్చొని టేబుల్స్ బెంచెస్ పెట్టారు. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అనుకుంటా, ఫంక్షన్ హాల్ ఇది. ఇక్కడ మ్యారేజెస్ కూడా అవుతాయి. ఇప్పుడు ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. లోపల గుడి లోపల షూట్ అయితే చేసుకున్నాం. పర్మిషన్ తీసుకొని, ఒక పంతులు పర్మిషన్ తీసుకొని ఇంతకుముందు అడిగితే వాళ్ళు లేదు కుదరన్నారు. సో ఇప్పుడు జనాలు ఎవ్వరు లేనప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేశా. సో ఆయనకు రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నాడు. ఇంకా షూట్ చేసుకొని వచ్చిన. ఇంకా నెక్స్ట్ బ్యాక్ టు హోమ్ అయితే స్టార్ట్. ఈ స్టాచ్యూ వచ్చేసి జగద్గురు రేణుకాచార్య స్టాచ్యూ. ఇది సేమ్ ఇలాంటిదే ఇంతకుముందు కూడా ఉండేది. మీకు రైట్ సైడ్లో పైన టాప్లో ఫోటో కనిపిస్తుంది. సేమ్ అట్లాంటి అలాగే ఉండేది, చాలా బాగుండేది. హెవీగా గాలి వచ్చేసి పడిపోయిందంట. గాలి వచ్చి పడిపోవడం ఏందేమో అర్థం కాదు. కన్స్ట్రక్షన్ ప్రాబ్లం అనుకుంటా, సరిగా కట్టలేరు అనుకుంటా మేబీ. సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇదే సేమ్ ప్లేస్లో. చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు దీని బ్యాక్ సైడ్ వెళ్దాం. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలాగుంది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.